ప్రధానంగా ఇవాళ ఒక తీరుగా ముచ్చట పెట్టుకుందాము. ఇక మరి ఇయాల్టి మన మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోత కార్యక్రమంలో ఎవరి జాతకం ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది పూసగుచ్చినట్టుగా తోసిపోకుండా మాట్లాడుకుందాము. ఆ ఇక మరి ఇక మీకు ఎరికే దినం మహాపత్రిక. ఇక ఇంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ కు బిగ్గు శాఖ అనేది ఒక పెద్ద వార్త సంచలనం అయిపోయింది. ఇక ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గతంలో రాసుకొని పూసుకొని తిరిగిర్రు. మళ్ళా ఇప్పుడు ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు చిన్నగా మెల్లగా కథ నడిపిస్తుర్రు. లోపట ఇక ఎప్పుడో ఒకసారి ఆ టైం కోసం ఇక ఎదురు చూస్తా ఉన్నారట. అరే అట్టట సంగతి మళ్ళీ 10 మంది ఎమ్మెల్యేలు కారును విడిచిపెట్టి మళ్ళా చేతి గూటిలో ఇద్దామన్నా షెర్రీకి అయిదామన్న ఆలోచన ఎట్లా వచ్చే తాత అంటే ఇక మీకు కనపడతలేదా? జూబ్లీ హిల్స్ కథ చూసుకుంటే ఉప ఎన్నికలు మొత్తం వరుస పెట్టి కాంగ్రెస్ దిగ్గే మొగ్గునేయి. ఇక కంటోన్మెంట్ కథ ఇటే మొగ్గే. లాస్యా నంది చచ్చిపోతే ఆడ ఉప ఎన్నిక వస్తే అది కూడా కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా కాంగ్రెస్ వాళ్ళ ఖాతాలో పడ్డది. ఇక నిన్న మొన్నటిదాకా గుసగుస ఏముండే, పట్నం హైదరాబాదులో బీఆర్ఎస్ పార్టీగా పేనుకొని కూసుంది. దీన్ని కదిలిస్తేందుకు ఎవరికి శక్తి సరిపోదు అనే కాడికి వచ్చింది కథ. కానీ ఇలా ఆఖరికి వస్తార కల్లా బీఆర్ఎస్ లో ఉన్న కోల్యాగలు కాంగ్రెస్ దిక్కు మొగ్గుతున్నాయట. ఏది ఎమ్మెల్యే కోల్యాగలు. ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇక రేపు స్థానిక సంస్థల కథలో కూడా ఇటే మళ్ళా పోతుంది. జిహెచ్ఎంసీ వ్యవహారంలో కూడా గాలి అటే మొగ్గుతట్టుంది. ఏం చేద్దాం ఎట్లా చేద్దాం ఇక లాభం లేదు అని ఇప్పుడు బీఆర్ఎస్ కోల్యాగలకు లటలట పడ్డది. ఎప్పుడైతే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుంటూ పెద్ద మంచి కేసీరావు ఇక ఆడికెళ్ళే ఈ కారుకు అడుగున గండాలే ఎదురవుతున్నాయట. ఇక అందులో ఇప్పుడు 100కి ముత్యం ఇంకోటి ఏమైందయ్యా అంటే కడుపులో పుట్టిన బిడ్డ కేసీరావు, కడుపులో పుట్టిన బిడ్డ కేటీరాములు తోడ పుట్టిన చెల్లె అంటే అంటే వీళ్ళకు పక్కలో బల్యం లెక్క తయారయ్యింది. మరి వీళ్ళ పంచాయతీ ఏడబెడిచి ఏ వాడకాడ ఇదాయే, ఏ వ్యవహారం కాడ కచ్చపెచ్చ వ్యవహారమాయే. ఈ కవితమ్మ కూడా అనేది ఆడికే వస్తుంది. బయటోడు అంటేనేమో ఏమో అనుకుందాం, స్వయాన కవితమ్మనే వాళ్ళ ఇంటి మనిషి కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అటు భావశుద్ధులు ఏంచిపోస్తుంది, ఇటు తమ్ముడు ఉండే కదా గోళీలేసే తమ్ముడు, కేసీరావుకు గోళీలేసే తమ్ముడు సంతోష ఆయన శుద్ధులు ఏంచిపోస్తుంది. ఇక ఇటు పడితే ఆయలకు అన్నను కూడా ఈడంగా ఆడంగా బాగానే పోలు ఆర్చుకుంటుంది. ఇక ఈ పంచాయతీ అంతా కమ్ముకొని ఆఖరకు వస్తారు కల్లా చెరువు నుండి మత్తడి దొరికినట్టు ఇక ఆమె ఇప్పుడు గుండెలో ఉన్న బాధను మొత్తం ఇక తెలంగాణ జాగృతి జనం బాట అని పెట్టి ఇక ఆ జనం బాటలా గడికోపారి ఈ బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారమే ముంగటేస్తుంది. జనాలకు కూడా అరే నిజమే కావచ్చునా అని కవితమ్మనే గిట్ట మాట్లాడుతుంది అనేది ఇప్పుడు ఇక ఊర్ల పొంట ఉన్న జనాలు ఏచమ్మ ఏచి తీరుగా, పచ్చమ్మ పచ్చి తీరుగా మాట్లాడుకుంటా ఉన్నారట. ఇక ఇంట్లోనే ఇప్పుడు ఇక బలం తక్కువైపోయింది కారుకు. ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఇక మరి చెయ్యి పార్టీలో షరీక అయితందుకు సిద్ధంగా బాబనాయనని మాట్లాడుకొని ముహూర్తం టైం రాసి పెట్టుకొని కూర్చుర్రట.
అయ్యో శంకర భగవంత ఏం చేద్దాము నమో నారాయణ. ఎంతలో ఎంత పని అయిపోయాగారా బా. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ కాంగ్రెస్ కోళ్ళాలు నిన్న జూబ్లీ హిల్స్ లో గెలిచినందుకు ఆ గులాబీ కారుకు ఓ గొల్లెం తయారు చేసి ఓ పేద ఆ జేసీబో ఏదో పెట్టి దాన్ని ఇక రోడ్ల మీద ఆట ఆడిస్తుర్రు. ఇటుమాలు తీస్తుర్రు, అటుమాలు తీస్తుర్రు, పల్టీ వేస్తుర్రు, ఏలియలకలు వేస్తుర్రు, బోర్ల బొక్కలు వేస్తుర్రు. అయిపోయింది దీని పని. ఇక ఇది ఇంతింత సోషల్ మీడియాలో రచ్చరంబోలా అయింది. ఇక అయిపోయిందిరా మన పని. కారు పాత ఇనుప సామాను షాప్ కాడికి పోయే యాళ్ళ అయింది. ఇక లాభం లేదని ఇప్పుడు సోషల్ మీడియాలో కూకట్పల్లి కోల్యాగా కూ అంటుందట, సనత్ నగర్ కోల్యాగా సై సై అంటుందట. మొత్తానికి ఇక కాంగ్రెస్ గూటికి తొవ్వ ఏడంగా ఉంది అని పునుకులాడుతున్నారట 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇక ఈ ముహూర్తం తయారు చేసుకొని పెట్టుకున్నారట. ఇక ఎప్పుడు ఎట్లా ఏం చేయాలి, తొవ్వ ఎవరితో సాఫ్ చేసుకొని పోవాలి రేవంతమయ్య కాడికి అనే కాడ ముచ్చట నడుస్తుందట. ఇక ఇప్పటికే మధ్యాహ్న మెదకులో 4 కోల్యాలు పోయి పెద్ద మనిషిని కలిసినాయి. రాసుకొని పూసుకొని తిరిగి వ్యవహారం నడుస్తుంది. ఇక ఈ ఢిల్లీ పెద్దలకు కూడా ముఖం సూపులు కంటి సూపులు అయిపోయినాయి. ఇక రేపో మాపో శరీర సూపులు కానున్నాయి అనేది కూడా నడుస్తుంది. అలా ఓ కోల్యాగా గతంలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది మెదక్ కోల్యాగా. ఇక ఇప్పుడు అంబర్పేట కోల్యాగా కూడా లెంకలు కొడుతుందట. ఆడంగా ఈడంగా బేరు చూసుకుంటా కారు దిగి శరీరకి అయితందుకు అంబర్పేట కోల్యాగా కూడా కాలేరు వెంకటేష్. ఇక ఆ కోల్యాగా గతంలో బతుకమ్మ పండుగ గోలిగా ఓ బాంబు వేల్చింది. ఏందది? బతుకమ్మ కుంట, అంబర్పేటలో బతుకమ్మ కుంట పునరుజ్జీవం మీద. బతుకమ్మ కుంటకు రేవంతమయ్య మళ్ళా ప్రాణం పోసిండు. మళ్ళా ఈ అంబర్పేట బతుకమ్మ కుంటకు ఊపిరి పోసిండు, మళ్ళా బతికించిండు అనేది కూడా ఈ అంబర్పేట కోల్యాగా మొన్న బాగానే సైకొచ్చి మాట్లాడిందట. రేవంత్ రెడ్డి పనితీరు బాగా ఉంది, అంబర్పేట బతుకమ్మ కుంటను బతికించినందుకు ధన్యవాదాలు. ఈ కోల్యా కూడా జరంతా ఇటు మళ్ళబోతుంది మళ్తుంది అనేది కూడా గుసగుస నడుస్తుంది. మొత్తానికి కారుకు బిగ్గు షాకు అంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి తొవ్వ సాపు చేసుకుంటున్నారట. ఇది కథ. ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్యకు ఇప్పటికే పారం లేదు, మొత్తం కటపుల లెక్క అయిండు. ఎండకపోయినా ఎండబెట్టిన ఎండుసేపులో తయారయ్యిండు కేసీరావు. పాపం ఒంట్లే పానం లేకుండా అయింది, చెత్త లేకుండా అయింది. ఇంకింత ఇప్పటికే మనిషి బక్కపోయి మనిషి ఇంకింత ఈ రంది పాడైపోను. ఓ దిక్కు బిడ్డ రంది, ఇంకో దిక్కు కొడుకు రంది. కొడుకు అనోడా కొడుకు ఒకటే పోరు, నేను ముఖ్యమంత్రిని కావాలి, నన్ను ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తావు, నువ్వు ఉండగానే నేను ముఖ్యమంత్రిని కావాలని ఆనాడు పంచాయతీ పెట్టుకుని ఇట్లే ఇరగనూకితే కాలు జారి పాడే తొంటి ఇరిగి. ఇప్పటికీ పాపం ఆ తొంచి చల్లకుండా బొక్క ఆట వంకరాతి కిందట గాశారం పాడైపోను. అడుగు కూడా గండాలే తయారవుతున్నాయి కేసీరావుకు పాపం. ఈ బొక్క వీళ్ళ రందికి వీళ్ళ స్పీకర్కు ఇక ఆయన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ల కథ నడిపియాలి, ప్రచారం చెయ్యాలి. పెద్ద సార్ వస్తేనే ఏమన్నా మళ్ళా కథగా అమ్ముతుంది అని ఇక మళ్ళా పెద్ద మనిషికి కేసరి పెడితే ఇక ఆయన ఇక ఇటు నిగ్గి అటు నడిచి ఆ బస్సు ఎక్కి ఈ బస్సు దిగి
ఇటాట అయ్యేసరికి అది ఇంత 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 బొక్క ఇట్లా ఉన్న బొక్క ఇగో ఇట్లా వరగా అతికిందట. పాపం తల్లాడుతుండట ఇప్పుడు. మరి అందుకే నేను నిన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ప్రచారానికి రాలేదు. ఇక గిసవంటి కథ నడుస్తుంది, గిసవంటి వ్యవహారం జరుగుతుంది. ఇక మాత మనిషి రంది జ్వరబడి, కడుపులో రంది జ్వరబడి ఇక అసలు ఏం ఇలం ఫలం లేని వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇక కంటోన్మెంట్ అన్యాయ, జూబ్లీస్ అన్యాయం, ఇక లాభం లేదు. ఇప్పుడు అదో ఫికర్ పడ్డది. కొడుకేమో నేను ముఖ్యమంత్రిని కావాలి, నన్ను జయగవైతివి, షేపవైతివి, అది అట్లా ఇది ఇట్లా అని కొడుకుతో బాధ. ఇక మరి ఇంట్లో కాలంపం ఏడబుట్టి ఏడ ఇదైందో, ఏ వాట కాడ ఏం తక్కువైందో కవితమ్మ కాడకు జరిగి ఇప్పుడు ఆమెదో రాద్ధాంతం. మళ్ళీ ఏమన్నంటే ఈ కవితమ్మ ఇంకో ముచ్చట ముంగటేస్తుంది నిర్ణయాల. మా హరీష్ రావు అక్రమంగా పాల వ్యాపారం బ్రహ్మాండంగా నడిపిస్తుండు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు ఎందుకు కనపడతలేవు అని మళ్ళీ ఆమె కొత్త కథ ముంగటేస్తుంది. అబ్బా 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 అబ్బా, ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు కవితమ్మ దినం పొద్దున లేస్తే హరీష్ రావు శుద్ధులే ఏంచి పోసుకుంటా జనాలల్లా కల తిరిగి ఆ ఊళ్ళే ఈ ఊళ్ళే ఇదే ముచ్చట హరీష్ రావును తెలంగాణ పచ్చి పురుషు కంటే పల్చగా చేసుకుంటా ఆమె ముందు అడిగేస్తుంది. ఇగో గిసవంటి వ్యవహారం నడుస్తుందిలా. మొత్తానికి ఇక కారు పని కథమయ్యింది. ఉద్యమ పార్టీ ఊడ్చుకపోయే కాడికి వచ్చింది. 10 ఏళ్ళు రాజ్యమేరి ప్రజల శాపానికి గురయింది. ఇక ఈ కారు పార్టీ కోలుకునేది కష్టమే అనే కాడికి వచ్చింది. ఇక ఈ ముచ్చట ఇక బీహార్లో ఇక మీకు ఎరకలేనిది ఏముందిలా. ఇక మళ్ళా నితీష్ కోజాకే పగ్గాలు చేతికిస్తట్టు. ఇక అందులో చెరొకటి ఉన్నాయి కదా మళ్ళా వాళ్ళ కూటమి, చెరొకటి బీజేపీ వాళ్ళకు, ఇంకోటి ఉందిగా వాళ్ళకు చెరొకటి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తట్టు. ఇక మంత్రి పదవులు నీకు నాకు పిట్టకింత అది నాకింత ఇది అనేది ఇక వాళ్ళు సరి చేసుకొని మొత్తానికి పాపం అక్కడ కాంగ్రెస్ పల్టీ వచ్చింది. ఇక ఆడ మళ్ళీ ఒకసారి నితీష్ కుమారే సీఎం కాబోతుండట. ఇక రేవంతమయ్య, నారా చంద్రయ్య ఇక నిన్న రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళ ముచ్చట కాదు, వాళ్ళ మురిపేం కాదు, వాళ్ళ నవ్వులు కావు. ఇక ఏదో రామోజీ ఫిలిం సిటీలా ఇక ఆయన పేరు మీద ఏంటియో అవార్డుల కథ నడిచిందట. ఇక ఆన్లకు పెద్ద ముత్తైదువులు వాళ్ళు వీళ్ళుగా ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సిజేఐ ఆయనే, ఇక్కడ నారా చంద్రయ్య, ఇక రేవంతమయ్య వీళ్ళందరూ బాగానే గుంపు కూడి షెడ్డో పాటో మాట్లాడుకున్నారట. ఇక ఆ మాటల్లో మాట మరి ఏం వర్షం వచ్చిందో అన్న ఏం ఇదైందో కానీ తెంపులేని నవ్వుడు. ఆ నవ్వు చల్లకుండా ఒకటే నవ్వుతా ఉంటే సోషల్ మీడియాలో అది బొంగర తిరిగినట్టు తిరుగుతా ఉంది. ఇక గోల్కొండ, చార్మినారు, పట్నం హైదరాబాద్కు ఈ రామసక్కని రూపురేఖలు అయితే ఇలా రామోజీ ఫిలిం సిటీ కూడా హైదరాబాద్కు ఒక రామసక్కని రూపురేఖ అనేది ఇక రేవంతమయ్య కూడా మాట్లాడినాడు. మొత్తానికైతే ఇక రాజకీయాలు పక్కకు పెట్టి రామసకదనంగా ముడుచుకుంటా ముచ్చడి పెట్టిరట నారా చంద్రయ్య, రేవంతమయ్య. ఇక పెట్టరా మరి ఆనాడు సోపతాయ్ పాత సోపతాయ్ కలుసుకుండ్రి, ఇక ఏం వెళ్తాయి పాత సోపతుల ముచ్చట్లన్నీ ఒడపోసుకుంటా ఒక రకంగా ముచ్చడి పెట్టిరట. ఇక పోతే ఇంకేమో నడుస్తుంది స్థానిక సంస్థల కథ.
డిసెంబర్లో ఎన్నికలు డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయి అనేది కథ నడుస్తుంది. ఇక మరి ఇలా బీసీ రిజర్వేషన్ల కథ ఒకటేసుకొని చట్టబద్ధంగా పోవాలి, పార్టీ పరంగా పోతే మేము ఊకోము అని ఇక శ్రీనివాస్ గౌడు ఓ నీ దండం పెట్టి ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టి ఇక కథ కమ్మిచ్చిండట. ఎవరైనా మాజీ మంత్రి పాలమూరు కోజాగా శ్రీనివాస్ గౌడు చట్టబద్ధంగా ఇవ్వాల్సిందే, బీసీలకు 42% చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చినాకనే పోవాలి ఎలక్షన్లకు, లేకపోతే తెలంగాణలో రాబోయే రోజుల్లో అగ్నిగుండమే అనేది ఇప్పుడు ఆ కోళ్ళగా బిర్రగా నాటుకొని ఇక గుమ్మా చక్కాయని గుంటుకొని ఇప్పుడు అది రోడ్ల మీద తిరుగుతా ఉంది. ఇక ఆర్ కృష్ణయ్య ఇంకోలు 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 ఇక ఇంట్లో జమ అయ్యి మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి ఎలక్షన్లకు పోవాలి అనేది ఇప్పుడు వీళ్ళు. ఇక ఇంట్లో మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమనుకొస్తుర్రు, ఇచ్చే పోతాం అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పుకొస్తారు. ఇదేమో ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది, స్టే ఇచ్చే అది ఆడ వండుకుంది, ఎట్లా చేయాలి ఏం చేయాలి. ఇక 17 తారీఖు ఇవ్వాలేగా పెద్ద మనిషి రేవంతమయ్య క్యాబినెట్ మీటింగ్ పెట్టిండట. ఇంకా ఈ మీటింగ్లో ఈ స్థానిక సంస్థల కథ ఇంట్లో ఇంకో ముచ్చట ఏం తీసుకొస్తుండు, మరి బీసీ బిడ్డలకు మనం షెడ్డో పడ్డో ఏమన్నా మరి అంతా మన దిక్కు మళ్ళేటట్టుగా బీసీలకు న్యాయం చేస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం మరి బయటికి తీసుకుపోవాలంటే ఇలా ఇంకో ముచ్చట కూడా మాట్లాడబోతుర్రు. ఇది మాట్లాడితే రేపు జనాలు కూడా ఇంకా మన దిక్కు బలంగా ఒరుగుతారు అనేది కూడా నడుస్తుంది. ఏది బీసీ వాదం నడుస్తుంది. జూబ్లీ హిల్స్లో ఇక బీజేపీ వాళ్ళేమో లంకాల దీపకేసరి పెట్టారు. ఇక వాళ్ళు కమ్మ, ఇటు రెడ్డి అటు కమ్మ మధ్యలో బీసీ. ఇక ఇంట్లో కోళ్ళదాకా బాగానే ఏం తక్కువ 25,000 మెజార్టీతో నూక్కొని వచ్చింది. అంటే బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది, బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది అనేది కూడా అంటే బీసీలకు గాలి గాలి పెట్టింది. ఇక బీసీలకు మనము ఎట్లా ఏం చేయాలి ఎట్లా చేయాలి, ఇంకా మనం బీసీ బిడ్డల అభిమానాన్ని ఇంకా ఏ రకంగా మనం చూరగొనాలి అనేది కూడా మరి ఆలోచన చేస్తారట. ఇలా ఇక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో మరి గెలిచింది కాబట్టి నవీన్ యాదవ్కు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయబోతుర్రు అనేది మాత్రం మరి గుసగుస వినపడుతుంది. సుశీర్రా కాంగ్రెస్ వాళ్ళు బీసీల మీద ఎంత ప్రేమ ఉంటే మరి నవీన్ యాదవ్కు మంత్రి పదవి కూడా ఇచ్చిర్రు అనేది కూడా జనాలలో ఇంకా వాళ్ళ గుండెలలో ఇంకా బిర్రుగా నాటుకొని ఉంటది అనేది చర్చ నడుస్తుంది. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతటా ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యం బీసీల రోదనేందిరా. ఇంకా ఏండ్ల పడంతరం బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలకు నేను న్యాయం చేస్తా అనేది ఇప్పుడు రేవంతమయ్య ఈ బీసీ వాదాన్ని భుజానేసుకొని తిరుగుతుండు. అంటే బీసీ బిడ్డలంటే రేవంతంకు ఎంత ప్రేమ చూడురి. ఇగో సాక్ష్యం, ఇగో నవీన్ యాదవ్కు మంత్రి పదవి. ఇలా అలా కోరియా కూడా ఇలా పుట్టినరోజు ఏమో, ఇక పుట్టినరోజు పండుగకు నేను కూడా వస్తా,
ఇంకా కథ వదల వాడ ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మీకు పూసగుచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటారు అనే విధంగా, అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేది మనం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనం బీసీల మీద కాంగ్రెస్ వాళ్ళకు చెప్పలేనంత ప్రేమ ఉంది అనేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మనం నవీన్ యాదవ్ను బీసీ బిడ్డకు మరి క్యాబినెట్లో చోటు కల్పిస్తే ఇక మనకు తిరిగే ఉండదు అనేది కూడా మరి ఇయాల్టి రేవంత్ అయ్య క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది మాత్రం గుసగుస ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇంకేముంది, ఇక ఆరన్లు రోడ్ల మీద మరి దండం పెడితే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడితే ఇక ఒకటే పని పెడుతుర్రు, ఏమా 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 ఆరన్ల మీద ఆరన్లు మొయ్య మూత మోగిస్తుర్రు అట పట్నం హైదరాబాద్ సిగ్నల్ పడ్డక అక్కడక్కడ. ఇక ఒకడొకడు అసలు ముందర ఎవరు ఉండరు, ఊరికనే ఆరం కొట్టుకుంటూ పోతుర్రు అట. దీనివల్ల బాగా దిమ్మిడి వేసినట్టయి ఏదో చిరాకు వచ్చినట్టుగా రకంగా పాలవుతుర్రట కొంతమంది. ఈ ధ్వని కాలుష్యంతో కొంతమంది ఇదవుతుర్రట. అయితే వీటి మీద నిఘా పెట్టి ఇట్లాంటి పసిగట్టి ఇది నేరం కింద తీసుకోవాలి, ఈ తప్పు చేస్తోళ్లను పసిబట్టి వీళ్లకు జరిమానా విధించే ఒక వ్యవహారాన్ని తీసుకురావాలి. వీళ్ళకు జరిమానా విధించేటట్టుగా ఒకసారి ఆ రకంగా తీసుకొస్తేనే వీళ్ళు ఇక మళ్ళీసారి ఇట్లా చెయ్యరు, రోడ్ల మీద అనవసరంగా ఈ కూతలు గుయ్యరు, ఈ మోతలు మోగియరు అనేది కూడా నడుస్తుంది. చూడాలి మరి రేపు ఎట్లా ఏంది ఏం కథ. మరి ఇప్పటికైనా కొంతమంది ఇక మరి ఎదుటోళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద మీరు ఇక బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోదు ఎప్పుడు అనేదే మోగుతుంది పట్నంలో. ఇక ఈ ఆరాళ్లతోటి ఇంకింత జనాలకు పరిషాద్ తెచ్చి పాపం వాళ్ళ ఉసురెందుకు పంచుకుంటుంది అనేది కూడా కథ నడుస్తుంది. చూడాలి మరి దీని మీద రేపు ఎంత జరిమానా, ఎన్ని రోజుల జైలు శిక్ష, ఏంది ఏం కథ అనేది ఇంకా ముందు చూద్దాం. ఇవ్వాలి రేవంత్ అయ్య సతీమణి గీతారెడ్డి అందశ్రీ ఇల్లు గడప దొక్కిందట. మరి మాటగాడు అందశ్రీ ఎటువంటి పాటలు రాసిండు, ఈ సమాజాన్ని మేల్కొల్పే విధంగా తన కలం పోటుతోటి ఎంతమంది గుండెలకు ఎక్కువ పెట్టిండో ఇక ఎరికైనా ముచ్చటే. ఇక అందశ్రీ పాడే మోసిన రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో బగ్గ పేరు సంపాదించుకుంటు. అబ్బా శబాష్. రేవంత్ అంటే ముఖ్యమంత్రి అంటే ఇంకో గిది, రేవంత్ అంటే ఇగో గిది, ఇగో ఈయన ప్రత్యేకత గిది. ఒక సామాన్యుడిలా అంటే కవులకు, కళాకారులకు, రచయితలకు ఆయన ఇవాళ ఇచ్చిన గౌరవం తెలంగాణ సమాజం పబ్బతి వచ్చింది. రేవంత్ రెడ్డి అందశ్రీ పాడే మోస్తే, రేవంత్ రెడ్డి అందశ్రీ పాడే మోస్తే ఈ తెలంగాణ సమాజం ఎగిరి గంతేసింది. సోషల్ మీడియాలో మూత మోగింది ఈ ముచ్చట. ఇక మరి గీతారెడ్డి కూడా అందశ్రీ గడప దొక్కి వాళ్ళ ఇంటితో మాట్లాడి మీకు ఏది అవసరం ఉన్నా ఏం కావాలన్నా మీరు బిడపడకుర్రి, మీరు పిసికిల పడకుర్రి, మీకు ఏం కావాలో చెప్పుర్రి నేనున్నా అని వాళ్ళకు ఓదార్పునిచ్చి ధైర్యం ఇచ్చి ఇక రకంగా
గీతారెడ్డి మేడం కూడా అందశ్రీ కుటుంబానికి భరోసాగా నేనున్నా మీకు అనేది కూడా ఇంకింత ఈ తల్లి కూడా తోడయ్యేసరికి అబ్బా కవులు కళాకారులు రచయితలు అంటే ఎంత అభిమానం ఉంది. రేవంత్ రెడ్డే కాదు, రేవంత్ రెడ్డి ధర్మపత్ని కూడా ఎంత గౌరవం ఉంది. కవులు కళాకారులు అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసము. ఇవాళ ఆ కళాకారులను ఏ రకంగా వీళ్ళు హక్కున చేర్చుకుంటున్నారు. కళాకారులు అంటే వీళ్లకు ఎంత గౌరవం ఉంది, ఎంత ప్రేమ ఉంది అనేది కూడా తేటతెల్లం అయ్యింది. గీతారెడ్డి అందశ్రీ కుటుంబాన్ని పరామర్శించినందుకు, వాళ్ళ గడప దొక్కినందుకు, వాళ్ళకు భరోసా ఇచ్చినందుకు. ఇది కథ. మొత్తానికి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం మోతా కార్యక్రమానికి సెలవు తీసుకుంటున్నా. ఇక వస్తా. ఇక ఊళ్ళో ఉండే ఇవాళ మన మార్నింగ్ న్యూస్ చెప్పుకున్నాం. ఇక పట్నం వస్తా. పట్నం వచ్చి ఇంకా మరిన్ని ముచ్చట్లు మీకు అందజేస్తా. మీరు చూస్తూనే ఉండదు మన ఏఎన్ఎన్ శనార్థి.